హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ద సింగరేణి కోలరీస్ కంపెనీ నుంచి అయితే ఒక భారీ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ యొక్క వీడియోలో అయితే ఆ యొక్క పోస్ట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది సింగరేణి నుంచి అఫీషియల్గా 1 మార్చ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఏ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆ యొక్క పోస్టులు అయితే మనం చూసుకుందాం. సో ముందుగా ఆ యొక్క పోస్టులు అయితే మనం చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్లో దాదాపుగా 140 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు కంపల్సరీగా BE బీటెక్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం వచ్చేసి మీకు 60% మార్క్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడ్లో టోటల్గా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు CA లేకపోతే CMA కోర్స్ చేసి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ E2 గ్రేడ్, ఇందులో కూడా టోటల్గా 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు PG ఆర్ PG డిప్లొమా చేసి ఉంటే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం 4th వేకెన్సీ చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ IE, ఇది కూడా E2 గ్రేడే. టోటల్ వేకెన్సీస్ మనం చూసుకుంటే 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు BE బీటెక్ ఆర్ BSc చేసి ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ E1 గ్రేడ్, సో ఈ యొక్క పోస్ట్కి అయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మీరు ఎటువంటి డిగ్రీ చేసి ఉన్నా అప్లై చేస్తే చాలు ఫ్రెండ్స్. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోజియాలజిస్ట్, ఈ యొక్క డిపార్ట్మెంట్లో టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి మీరు MSc ఆర్ హైడ్రియాలజీ చేసి ఉన్నట్లుంటే చాలు ఫ్రెండ్స్. అలాగే మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, ఇందులో టోటల్గా 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కంపల్సరీగా మీరు BE బీటెక్ సివిల్లో విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ పోస్ట్ చూసుకుంటే టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనిలో మీరు BSc ఆర్ MSc ఇన్ ఫారెస్ట్ ఆర్ హార్టికల్చర్ చేసి ఉండాలి. అలాగే జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇందులో 30 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి MBBS చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ డిపార్ట్మెంట్, ఇందులో 16 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో టోటల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ దాదాపుగా 300 to 400 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. శాలరీ పరంగా చూసుకుంటే E1 కేటగిరీ వచ్చేసి 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే E2 గ్రేడ్ అయితే 50,000, E3 అయితే 60, E4 అయితే 70,000. సో శాలరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి జాబ్, గవర్నమెంట్ జాబ్ కాబట్టి శాలరీ అనేది దాని విధంగా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు పర్సంటేజ్ ఉంటే మీరు దానికి CGPAలో కన్వర్ట్ చేసి మార్క్ షీట్స్ అయితే ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి మీరు వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో http://www.scclmines.com అని వెళ్ళి క్యారియర్ లింక్స్ ద్వారా వాళ్ళ యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ చదివి మీరైతే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకు ఫోటో కూడా ఇలా అప్లోడ్ చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ఈ యొక్క డాక్యుమెంట్ని మనం బాగా చదివి ఇన్స్ట్రక్షన్స్ చదివి ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలి. సో ఫీజ్ పరంగా చూస్తే 1000 రూపీ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. 100 రూపీ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, ఎగ్జామ్ ఫీ వచ్చేసి 900. సో టోటల్గా 1000 రూపీస్ అయితే ఉంది. ఒకవేళ SC ST వాళ్ళు ఉంటే ఓన్లీ 100 రూపీస్ ఫీజ్ పే చేస్తే చాలు ఫ్రెండ్స్, వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఈ యొక్క పోస్ట్ మీరు అప్లై చేయాలనుకుంటే లాస్ట్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, త్వరగా లాస్ట్ డేట్ అయితే క్లోజ్ అవ్వచ్చు. సో ఈ యొక్క పోస్ట్ అప్లై చేయాలనుకుంటే మీరు వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వెళ్ళి మీ యొక్క క్వాలిఫికేషన్ పరంగా అయితే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ కావద్దండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.